ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత టోటల్‌గా ముఖ చిత్రం మారిపోయింది. అవును. మీరు స్టేజ్ మీద ఇదిగో నా ఇంటి అడ్రెస్ అని అనౌన్స్ చేశారు. అవును. సో, మీ ఇంటికి ఆల్రెడీ బిర్యానీ ప్యాకెట్లు అన్నీ వస్తున్నాయి గదా! అవునవును. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మీకు తెలియనిదేం గాదు. ఆయన అవును. ఎంత ఫుడ్ లవరో ఇక వాళ్ళ ఫ్యాన్స్ గూడా అలాగే ఉంటారు. మరి వాళ్ళు అద్ అభిమానులు హ్మ్. పంపించే ఆ బిర్యానీలు ఆటన్నిటితో నిజంగా మన నాకు ఆళ్ళ ఫ్యాన్స్‌కి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను భుజం మీదేసుకొని ఇన్‌స్టాలో వాళ్ళు రీల్స్ చేస్తూ ఆహ్, అంటే నేను నా లోపల నేను కూడా చూడని హీరోయిజాన్ని నాలో చూసినట్టుగా చేసుకుంటూ పెడుతున్నారు. అదీను నేను బావుండాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ వాళ్ళ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూస్తున్నారు. హ్మ్. ఇలాంటి వింటేజ్ 'ప్రభాస్' గారు ఒక 10 రోజుల్లో వాళ్ళ ముందుకి తీసుకురా రాబోతున్నాననే ఎక్సైట్‌మెంటు వాళ్ళ కళ్ళల్లో చాలా గట్టిగా ఉంది. హ్మ్. నేనసలు ఎక్కడికెళ్ళినా సార్ సినిమా చాలా హిట్ అవుద్ది సార్. మీరు ధైర్యంగా ఉండండి సార్. అని నా వెనకాల నిజంగా అంటే నేను ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. ఎమోషనల్‌గా ఆయన ఎదురుగుండా కూర్చున్నారు. అది జరిగిందది. కానీ ఇది మాత్రం ప్రపంచానికి చాలా గట్టిగా కనెక్ట్ అయింది. హ్మ్. అది. ఎందుకో మరి. సో, ఇంకా పార్సిల్స్ ఫ్లో వస్తానే ఉందా? అలా ఏం లేదండి. హ్మ్. ఎవరో ఒకళ్ళు పంపించారవి. బావున్నాయని అది మా వోళ్ళు ట్వీట్ చేయమంటే ఎసాం. ఓకే. సో, ఈ డ్యూరింగ్ సినిమా షూట్‌లో మీ వెయిట్ ఎంత పెరిగారు? వెయిట్ పెరిగాను, తగ్గాను అట్లా మెయింటైన్ అవుతుంది. ఆ! ఎందుకడిగానంటే 'ప్రభాస్' గారు ఫుడ్ భోజనాలా? భోజనాలు ఆయన పెడతారు. పెట్టినప్పుడు మళ్ళీ మనమే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. ఆయన ఫుడ్డు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా అని కాదు. ఆయన్ని అంత టేస్టీ ఫుడ్ ఆయన ఇంట్లో ఉంటది. అప్పుడు మనమే ఫోను జేసి డార్లింగ్ ఇట్లా వేరే వాళ్ళెవరో వస్తున్నారు, అడుగుతున్నారు ఫుడ్ అంటే, ఆయన వెంటనే పంపించేవాళ్ళనమాట. ఆయన ఇంటి ఫుడ్ తినాలని అందరికి చాలా మందికి కోరికుంటది కదా! హ్మ్. అట్లా. ఓకే. సో, డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం చెప్తారు? డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే, ఆయనతో గడిపిన సన్నివేశాలు, నెక్స్ట్ ఆయన సీన్‌కి పొగిడే విధానం, అంటే ఒక సీన్ నచ్చిందంటే, ఒక డైలాగ్ నచ్చిందంటే, ఆయన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకునే విధానం, అవి ఎవ్వరు అంత ఓపెన్‌గా, అంత "నువ్వు గ్రేట్ డార్లింగ్" అని అంత లేపరు. అంత అవసరం ఉండదు. అంత పెద్ద స్టార్ హీరోకి, ఇంత చిన్న డైరెక్టర్‌ని అంత పొగడరు. కానీ ఆయన నిజంగా చాలా గొప్పగా చెప్పేవాళ్ళప్పుడు. హ్మ్. ఆహ్, అయన్నీ అవి మళ్ళీ నెవర్ బిఫోర్ అన్నట్టు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. సంక్రాంతికి 'కర్టెన్ రైజర్' మీ సినిమా. అవును. అంటే బయట ప్రచారం అంటే ట్రైలర్‌తో అది ఆగిపోయిందనుకోండి మాక్సిమం. ఈవెన్ దో హ్మ్. సంక్రాంతికి రాదు అవును. అనుకుంటారులెండి. అనుకున్నప్పుడు అంటే అది మేమే ఆ హింట్ ఇస్తాం. ఎందుకంటే మేము సాంగ్ రిలీజ్ చేయలేదనుకోండి. హ్మ్. ఏ ఇది రాదని అనుకుంటుంటారు. హ్మ్. ఆళ్ళడుగుతున్న సమాధానాలు చెప్పట్లేదనుకోండి. ఇది ఇంకేమి లేదు ఇప్పట్లో లేదని బయటికలా ఎళ్తుంటాయి. అవి మేమే చేస్తుంటాం హ్మ్. జనరల్‌గా. హ్మ్. మేమే మీరు మాట్లాడుకునేలాగా, మా మీద రాళ్ళేసేలాగా మేమే బిహేవ్ చేస్తాం. హ్మ్. అందుకని అది దానివల్ల అలా మాట్లాడుకున్నారు తప్పించి, మేమెప్పుడు రామని ఎప్పుడు చెప్పలేదు. యాహ్! మీ సైడ్ నుంచి లేదసల. బయట ఈ ప్రచారం అది. ఇండస్ట్రీలో అంటే అదేనండి. మేము టైంకి రావాల్సింది గనక రాకపోతే, ఆడియన్స్‌కి ఆటోమేటిక్‌గా హింట్ ఎళ్ళిపోతది అట్లా. ఇప్పుడు గూడా టోటల్ ఇండస్ట్రీ మొత్తం అందరి కళ్ళు దీని మీదనే ఉన్నాయి. మోర్ ఎవర్ ఈ సినిమా సక్సెస్సే మిగతా వాటన్నిటికి అంటే ఎలా ఉంటదంటే థియేటర్స్ దగ్గర నుంచి వచ్చే అడ్వాన్స్‌ల దగ్గర నుంచి అన్నీ ఫస్ట్ వచ్చేది కాబట్టి దీని మీద అటెన్షన్ ఉంటుంది. లేదండి. థియేటర్స్ వాళ్ళు గాని, ఎగ్జిబిటర్స్ గాని, డిస్ట్రిబ్యూటర్స్ గాని, నెక్స్ట్ ప్రేక్షకులు గాని ఫుల్ సాటిస్ఫై అవుతారు ఈ సినిమా. గుడ్. ఆ! ఎందుకనంటే నేనెప్పుడూ రిస్కులు చేయలే. హ్మ్. నా సినిమాలు మీరు చూస్తే చిన్నోళ్ళతోనా సరే, నేను రిస్క్ చేసిన సినిమా ఏముండదు. మామూలుగా అయితే లో కంటెంట్ వల్ల యావరేజ్ అయిన సినిమా ఉంటది గానీ, మిమ్మల్ని థియేటర్‌లో నరకం చూపించిన సినిమా నేను తీయలే ఇంతవరకు. హ్మ్. అలాంటి సినిమా, అలాంటి సందర్భం చేయనప్పుడు ఈ 'ప్రభాస్' గారి సినిమా డెఫినిట్‌గా తప్పు చేయదు. ఓకే. ఎందుకనంటే 'ప్రభాస్' గారు ఫస్ట్ నా జడ్జ్ అండి ఆయన. హ్మ్. ఆయన అదిరిపోయిందనంటేనే అది షూటింగ్‌కెళ్తది. నా జడ్జ్‌మెంట్ పక్కన పెడితే ఇక్కడ ఆయన జడ్జ్‌మెంట్ నేను తీసుకుంటా. ఆయన ఏం చెప్తే అది చేసుకుంటా ఎళ్ళాను అట్లా. ఓకే.